తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల హామీలన్నింటినీ విస్మరించారని ఆరోపించారు. నర్సాపూర్లోని ఏ గ్రామంలో రుణమాఫీ కాలేదన్నారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్లే లోకల్ కాంగ్రెస్ నేతలు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 50% మించి రుణమాఫీ కాలేదన్నారు. 41 లక్షల మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే 21 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్నారు. రైతు బంధు ఎగ్గొట్టారని వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని కోరారు. పంటల బీమా అన్నో దాన్ని అటకెక్కించిన పంటల బీమా అటకెక్కింది. రైతు భరోసా వానకాలం సీజన్ అయిపోతున్నా రాదాయే, రుణమాఫీ సగం కూడా కాలేదాయే, రైతు భరోసా పడదాయే. ఏంది నువ్వు చేసింది ఏంది? రైతులకు అంతా గారడి, మాటల గారడి, అబద్ధాల గారడి, మోసం చేయడం తప్ప ఏంది? రైతులకు నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. పంటల బీమా అన్నవి అయిందా? ఇలా వరదలు వచ్చి రాష్ట్రం అంతా కూడా కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టమైనవి. నువ్వు పంటల బీమా చేసి ఉంటే ఇలా వాళ్ళందరికీ లాభం అవుతుండే కదా. నువ్వు పంటల బీమా మోసం చేస్తావు, రైతు భరోసా ఇవ్వకపోతేవి, రుణమాఫీ సగం చేయకపోతేవి, అన్ని పంటలకు బోనస్ అంటివి, దాన్ని సపోర్ట్ చేయవైతే. జర్నలిస్టులు మీరు కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని రాసింది. దొడ్డు వడ్లకు బోనస్ అని వాళ్ళ మేనిఫెస్టోలో రాసింది. ఇప్పుడు ఏమంటుండు? సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతుండు. మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అంటివి, ఇప్పుడేమో సన్నాలకు బోనస్ అంటే. సన్నాలకు నువ్వు ఇచ్చేదేంది? సన్నాలకు నువ్వు ఇచ్చేదేంది? సన్నాలకు బయటనే 500 ధర ఎక్కువ ఉండే.